మళ్లీ అధికారం తమదే అంటున్నారు సీఎం రేవంత్. అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్తాం రండి, ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందంటున్నారు బీఆర్ఎస్ నేతలు. మేనిఫెస్టోలో హామీల నుంచి మూసీ ప్రక్షాళన వరకు ప్రతి అంశంపైన మాటకు మాట పేలుతోంది. నిన్న నల్గొండ సభలో సీఎం రేవంత్ ఏమన్నారు, దానికి హరీష్ ఏం కౌంటర్ ఇచ్చారో ఒకసారి చూద్దాం. మూసీ ప్రక్షాళని తన జీవిత లక్ష్యం అంటున్నారు రేవంత్ రెడ్డి. దేశానికి తలమానికంగా మూసీని ప్రక్షాళన చేసి చూపిస్తామని తెలిపారు. ఒట్టేసి మరీ చెప్తున్నా మూసీ ఆగదంటూ భరోసా ఇచ్చారు. ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ ముందుకెళ్తానన్నారు సీఎం రేవంత్. ఆ జీవిత లక్ష్యం ఒక్కటే, మూసీ నది ప్రక్షాళన. మోడీ సబర్మతి కాదు, ఢిల్లీ యమునా కాదు, యోగి గంగా నది కాదు. ఈ దేశానికి ఎవడు వచ్చినా మూసీ నది ప్రక్షాళన చూడడానికి రావాలి. దేశానికి తలమానికంగా మూసీ నది ప్రక్షాళన చేస్తా. మా చామల కిరణ్ రెడ్డి ఏదైతే కోరుకుంటుండో ఆయన పార్లమెంట్లో, ఈ మూసీ కంపు నుంచి, కాలుష్యం నుంచి నల్గొండ బిడ్డలకు విముక్తి కలిగించే బాధ్యత నాది. ఒట్టేసి చెప్తున్నా, మూసీ పూర్తి చేస్తా. ఎవడు వచ్చినా, ఎవడు అడ్డం పడ్డా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా మూసీలేసి తొక్కుతా, మూసీ నది ప్రక్షాళన చేస్తా. మూసీ ప్రక్షాళన అంటున్న రేవంత్ కి నీళ్లు ఎక్కడమని ప్రశ్నించారు హరీష్ రావు. మూసీలో ప్రవహింప చేయాలనుకునే నీళ్లు మల్లన్న సాగర్ది కాదా అని అడిగారు. మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగమని, తాము కట్టిన ప్రాజెక్టు నుంచి నీళ్లు తెచ్చి మూసీలో పారిస్తానని గొప్పలు చెప్పుకుంటున్నారంటూ సెటైరేశారు హరీష్ రావు. నేను మూసీని బాగా చేస్తా, మూసీలో నీళ్లు పోస్తా అంటూ, ఏవి నీళ్ళు ఎక్కడి? కేసీఆర్ కట్టిన కాళేశ్వరం నీళ్లు కాదా? మేము కట్టిన మల్లన్న సాగర్ నీళ్లు కాదా? ఎక్కడిది మూసీ? మూసీ శుద్ధి చేస్తా, మూసీలో అవి నీళ్ళు ఎక్కడి? మల్లన్న సాగర్ నీళ్ళే కదా నువ్వు హైదరాబాద్ తీసుకుపోతున్నది. ఎవడు కట్టిండి? తాత కట్టిండా మల్లన్న సాగర్? మల్లన్న సాగర్ కాళేశ్వరంలో భాగం కాదా? మేము కట్టిన మూసీ, మేము కట్టిన కాళేశ్వరం నుంచే ఇలా మూసీకి నీళ్లు తీసుకుపోతున్నావు రేవంత్ రెడ్డి. ఈయన మా కాళేశ్వరం కూలిపోయింది అంటాడు మళ్ళీ సిగ్గు లేకుండా. కాళేశ్వరం నీళ్ళే మూసీకి తీసుకుపోతావు, కాళేశ్వరం నీళ్ళే హైదరాబాద్ మంచినీళ్ళు తీసుకుపోతావు, కాళేశ్వరంతోనే బంగారం లాంటి పంట పంటది, కాళేశ్వరం కూలిందని మళ్ళీ అబద్ధాలు మాట్లాడతాడు. బీఆర్ఎస్ త్యాగం అంటుంటే ఎలక్షన్, సెలక్షన్, కలెక్షన్ అన్నారు సీఎం రేవంత్. 10 ఏళ్లలో 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేశారంటూ ఆరోపించారు. హరీష్, కేటీఆర్ తోడేళ్లలాగా తెలంగాణలో తిరుగుతున్నారని, బీఆర్ఎస్ అంటే గతం తప్ప భవిష్యత్తు లేదన్నారు సీఎం. మీరు ఎలక్షన్, కలెక్షన్, సెలక్షన్ మీద తిరుగుతుంటే పదవి త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రంలోనే మీరు అండగా నిలబడ్డప్పుడే మంత్రి పదవి చేపట్టిన ఎంకన్న త్యాగాన్ని ఏమనాలి అని నేను అడుగుతున్నా. 100 రూపాయల పెట్రోల్ మీద చల్లుకొని 10 పైసలు అగ్గిపెట్టె తెచ్చుకొని అగ్గిపెట్టె రావు. నువ్వు 10 ఏళ్ళు మంత్రిగా ఉంటావు, ఆర్థిక మంత్రిగా ఉంటావు, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉంటావు. 1000 కోట్ల రూపాయలు నువ్వు దోసుకుంటావు. 8,11,000 కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ముంచి ఈ తెలంగాణను శాశ్వతంగా 10 ఏళ్లలోనే 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేసిన మిమ్మల్ని ఏమనాలి? మీ త్యాగాలను ఈరోజు తెలంగాణ ప్రజలు ఇంకా భరించాలనా? ఇద్దరు తొడేళ్లలాక తెలంగాణ మీద పడి తిరుగుతున్నారు. బావమరుదులు ప్రజలందరూ కోరుకుంటున్నారు, మా ప్రభుత్వం రావాలి అని చెప్తున్నారు. ప్రజలు ఎవరు కోరుకుంటలేరు. ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని శాశ్వతంగా సామాజిక బహిష్కరణ చేపట్టిండ్రు. ఇంకా భవిష్యత్తులో మీకు పదవి అనేదే ఉండదు. రేవంత్ నిద్రలో కూడా బీఆర్ఎస్ కేసీఆర్ ని కలవరిస్తున్నారని హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తనపై వ్యక్తిగత విమర్శలకి రేవంత్ పరిమితమయ్యారని, ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా టార్గెట్ చేశారన్నారు. రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి కాదు, ముంపు మేస్త్రి అన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డికి ఆడపోయినా నన్ను తిట్టంది ఆయనకు తెల్లారతలేదు. ఏమనంటే 6 అడుగులు ఉన్నాడు, ఏవో తాటి చెట్టు అంతా పెరిగిండు అని నా ఎత్తు గురించి మాట్లాడతాడు. లేదా నన్ను ఏదో ఒక రకంగా పరుష పదజాలంతో తిట్టడం ద్వారానో,
నన్ను తిట్టడం ద్వారా తప్పించుకుందాం అనుకుంటాడు. నువ్వు గుంపు మేస్త్రివో కాదో కానీ ముంపు మేస్త్రి మాత్రం కావద్దు రేవంత్ రెడ్డి. తెలంగాణ నీళ్ళ హక్కులను ముంచకయ్యా రేవంత్ రెడ్డి అని నేను నిన్న మాట్లాడాను. దానికి సమాధానం చెప్తలేడు. మళ్ళీ ఇవాళన్నీ తిట్ల పురాణం అందుకున్నాడు నల్గొండల. బీఆర్ఎస్ నిద్రలో కూడా కలవరిస్తున్నావు నువ్వు కేసీఆర్ను. నిద్రలో కూడా కలవరిస్తున్నావు. మైకు పడితే కేసీఆర్ యాదికొత్తుడు, మైకు పడితే నీకు బీఆర్ఎస్ హరీష్ రావు యాదికొత్తుడు. అంటే ఏందన్నట్టు బీఆర్ఎస్ చాలా బలంగా ఉన్నది అనే భయం నీకు పట్టుకున్నది. ఎందుకు నువ్వు పొద్దుగాలేస్తే బీఆర్ఎస్ని తిడుతున్నావు అంటే నువ్వు తప్పులు చేసినావు. ప్రజలంతా కేసీఆర్ వైపు చూస్తున్నారు. ఈ స్కాముల ప్రభుత్వం కాదు, మాకు మళ్ళా స్కీముల కేసీఆర్ రావాలి అని ప్రజలు అంటా ఉన్నారు. తెలంగాణలో 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీదే అధికారం అన్న ధీమాను వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. 2034 వరకు 3 రంగుల జెండా ఎగురుతుందని, 10 ఏళ్లలో తెలంగాణని దేశంలోనే నెంబర్ 1 చేస్తానన్నారు సీఎం. టిఆర్ఎస్ ఇవాళ నేను చెప్తున్న వేదిక మీద నుంచి నల్గొండ బిడ్డల ఆశీర్వాదంతో మీ ఉత్సాహంతో 2024 నుంచి 2034 వరకు 3 రంగుల జెండా ఎగురుతుంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీరుస్తుంది. ప్రజా పాలన ప్రజల ఉనికిని మనుగడను కాపాడుతుంది. ఇదే నా మాట. మీరండగా నిలబడండి సోదరులారా. 10 ఏళ్ళు వెనక్కి తిరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతా. మీరందరూ అండగా ఉంటారా? సీఎం రేవంత్ కి దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని సవాల్ చేశారు హరీష్ రావు. అసెంబ్లీని రద్దు చేసి ప్రజలకు వెళ్దామని చెప్పారు. నిజంగా మీరు పని చేశామన్న నమ్మకమే ఉంటే 2028 వరకు ఎందుకు, ఇప్పుడు ఎన్నికలకు వెళ్దామంటున్నారు హరీష్ రావు. ఇవాళ నీకు అధికారం మదంతో మాట్లాడుతున్నావు, అహంకారంతో మాట్లాడుతున్నావు. తప్పకుండా ప్రజలు నీకు ఉప్పు పాతరేస్తారు. జాగ్రత్త బిడ్డ, రోజు లెక్క పెట్టుకో అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఏందా చిల్లర మాటలు ఏంటి? ఇంకా మాట్లాడుతుండు 2034 కూడా మేమే గెలుస్తాం, 28 కూడా మేమే గెలుస్తాం. 2028 నుంచి 34 దాకా వీళ్ళే ఉంటారట. నీకు అంత ధైర్యం ఉంటే దమ్ముంటే అసెంబ్లీకి రద్దు చెయ్యి. అప్పటిదాకా ఎందుకు ఇప్పుడే తెలుసుకున్నప్ప. నువ్వు గెలుతానంత దమ్ములే కదా, నువ్వు పని చేసినట్టు కదా. నిజంగానే నువ్వు పని చేస్తే 2025 నుంచి దాకెందుకు ఇప్పుడే రాజీనామా చేద్దాం. పడి అందరం అసెంబ్లీ రద్దు చేయి, ప్రజలకు కూడా ఏదో ప్రజలే తేల్చి చెప్తారు. ఇప్పుడు నీకు లేదు, నువ్వు మా ఎమ్మెల్యేలను పూసుకున్నావు కదా, 9 మందినో 10 మందినో. దమ్ముంటే గాలతో రాజీనామా పెట్టి ఎవరు గెలుస్తారో ఇప్పుడు ప్రజలకు పోయి చూసుకుందాంపా. ఇదో అదో ఏదో ఒకటి తెలుసుకుందాంపా. ఊకే నువ్వన్నా నేనన్నా నువ్వు గెలుస్తా ఎందుకు? పోదాంపా, ప్రజలకు ఇప్పుడే పోదాంపా.